సంగారెడ్డి జిల్లా రాయకోడ మండలంలో విషాదం జరిగింది. పిప్పడపల్లి పరిధిలోని రామోజీపల్లిలో ఈతకు వెళ్లి నల్లవాగులో గల్లంతయ్యారు ముగ్గురు బాలరు. గల్లంతైన బస్వరాజ్, మణి, నిరంజన్ మృతదేహాలు లభ్యమయ్యాయి. చిన్నారుల మృతదేహాలను జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. 10 ఏళ్లలోపున్న ముగ్గురు బాలరు ఈతకెళ్లి వాగులో మునిగి చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. సంగారెడ్డి జిల్లా రాయకోడ మండలంలో విషాదం నెలకొంది. పిప్పడపల్లి పరిధిలోని రామోజీపల్లిలో ఈతకు వెళ్లి నల్లవాగులో గల్లంతయ్యారు ముగ్గురు బాలరు. గల్లంతైన బస్వరాజ్, మణి, నిరంజన్ మృతదేహాలు లభ్యమయ్యాయి. చిన్నారుల మృతదేహాలను జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. 10 ఏళ్లలోపున్న ముగ్గురు బాలరు ఈతకెళ్లి వాగులో మునిగి చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి శ్రీధర్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, రాయకోడ విషాదం పైన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, సంగారెడ్డి జిల్లా రాయకోట మండలం పిప్పడపల్లి పరిధిలోని రామోజీపల్లిలో దారుణం చోటు చేసుకుంది. వేసవి కారణంగా అయితే ఎండ తాపాన్ని తట్టుకోలేక పిల్లలు ఈతకు వెళ్లి గల్లంతైన ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు రామోజీపల్లిలోనే ముగ్గురు పిల్లలు నిన్న ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డ ఘటన జిల్లా వ్యాప్తంగా కూడా కలకలం రేపింది. అయితే వీరిలో బస్వరాజ్ 10 సంవత్సరాలు, మణి 8 సంవత్సరాలు, నిరంజన్ 8 సంవత్సరాలు. ఈ ముగ్గురు కూడా చిన్నారులు ఈత సరదాతో అయితే బ్యాక్ వాటర్, సింగూర్ బ్యాక్ వాటర్ ఉంటుంది ఈ ప్రాంతం అంతా కూడా. పిప్పడపల్లి కావచ్చు, ఇటు రామోజీపల్లి ప్రాంతంలో ఇక్కడున్న చిన్న చిన్న కుంటలు కావచ్చు, వీరంతా కూడా ఆ నీరు ఉండడంతో అక్కడ ఈ వేసవి తాపాన్ని తట్టుకోలేక ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. ఈ ముగ్గురు మృతితో గ్రామంలో కావచ్చు, జిల్లాలో విషాదం చాలా అలుముకున్నాయి. ఇక్కడ నుండి ఏదైతే సింగూర్ బ్యాక్ వాటర్ గా చెప్పే ఈ ప్రాంతం నుంచి నల్లవాగుకు కనెక్టివిటీ ఉంటుంది. సో ఈ మృతదేహాలన్నీ కూడా నిన్నంతా కూడా వెతకడంతో ఇక్కడ ఏదైతే తెల్లవారుజామున ఈ రోజు నిన్న నుంచి గాలింపు చర్యలు కొనసాగినాయి. కొనసాగిన గాలింపు చర్యల్లో భాగంగా ఈ రోజు అయితే నల్లవాగు పరిసర ప్రాంతాల్లో మృతదేహాలను గుర్తించారు. జైరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి ప్రస్తుతం వారి మృతదేహాలను కూడా తరలించిన పరిస్థితి ఉంది. సో అయితే బస్వరాజ్, మణి, నిరంజన్ పూర్తిగా అయితే వారి కుటుంబాల్లో కావచ్చు మొత్తం ఈ ప్రాంతంలో అయితే విషాదం చాలా అలుముకున్నాయి.